భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సిరులు కురిపిస్తున్న బోడ కాకరకాయ. బీఆర్ఎస్ ముఖ్య నేతలతో అధినేత కేసీఆర్ ఇష్టాగోష్ఠి. భద్రాచలం కాంగ్రెస్ పార్టీలో బగ్గుమన్న వర్గపోరు. నేటి నుంచి కురవిలో సిపిఐ మైబాద్ జిల్లా మహాసభలు. డోన్ శాసనసభ్యులు కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి సుపరిపాలనలో తొలిగడుగు కార్యక్రమం. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన యువ నాయకులు. ఇక వివరాల్లోకి వెళ్తే, నేటి నుంచి కురవిలో సిపిఐ మైబాద్ జిల్లా మహాసభలు. ఈరోజు ఉదయం 11 గంటలకు మహాప్రదర్శన. కామ్రేడ్ లియాఖత్ అలీ, కామ్రేడ్ సురేందర్ కుమార్ మైదానం ప్రాంగణంలో బహిరంగ సభ. ముఖ్య అతిథిగా హాజరు కానున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. రేపు కామ్రేడ్ పోగుల శ్రీనివాస్ గౌడ్ ప్రాంగణంలో ప్రతినిధుల సభ. బీఆర్ఎస్ ముఖ్య నేతలతో అధినేత కేసీఆర్ ఇష్టాగోష్ఠి. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం నిన్న యశోద ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్ను పరామర్శించడానికి వెళ్లిన ముఖ్య నేతలతో ఇష్టాగోష్ఠి. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రైతులకు యూరియా ఎరువుల లభ్యత, వ్యవసాయం, సాగునీరు తదితర ప్రజా సమస్యలపై సుదీర్ఘ చర్చ. పార్టీ నేతలు, ఉద్యమకారుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న కేసీఆర్. ఆషాఢ మాసం సందర్భంగా గోదావరికని ఆర్టీసీ యాజమాన్యం స్పెషల్ ప్యాకేజీలతో కూడిన యాత్రలకు బస్సులను నడపడానికి సిద్ధపడింది. ఈ మేరకు శుక్రవారం యాత్రలకు సంబంధించిన ప్యాకేజీ టూర్ కరపత్రాలను రామగుండం ఎంబీఐ సంతోష్ రెడ్డి, యూరాలజిస్ట్ డాక్టర్ కుందారావు గోపికాంత్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర సంస్థ గోదావరిలో యాత్రా ప్రదేశాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ ఆషాఢ మాసం సందర్భంగా మరి ఈ నెల జూలై మంత్ క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సమావేశానికి సంతోష్ ఎంబీఏ గారు, అదేవిధంగా గోపికాంత్ గుండారఫ్ గారు, మేడం గారు రావడం చాలా సంతోషంగా ఉన్నది. మరి దీనికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ జూలై క్యాలెండర్ లో అరుణాచలం యాత్రకు గోదావరి ఏసీ బస్సు అందించడం జరుగుతుంది. మరి గతంలో కూడా సూపర్ లగ్జరీ బస్సులు, ఏసీ బస్సులు ప్రొవైడ్ చేయడం జరిగింది. భక్తుల కోరిక మేరకు వివిధ క్షేత్రాలైన శ్రీశైలం, అన్నవరము, తర్వాత సిల్కోలు, బాలాజీ, ముచ్చింతలు, ఇవే కాకుండా మరి రాబో రోజులలో రామేశ్వరం, తర్వాత షిరిడి, అయోధ్య, కాశీ ఇలాంటి పుణ్యక్షేత్రాలకు ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి గోదావరి పెద్దపల్లి జిల్లా వాసులందరూ మరి యాత్రా ప్యాకేజ్ ని దీనిని సద్వినియోగం చేసుకొని ఈ యొక్క పుణ్యక్షేత్రం దర్శించుకోవాలని, ఇదే కాకుండా మీ బృందం కానీ లేకుంటే మీ టీమ్స్ ఎవరైనా ఒక 25 నుండి 30 మంది కనుక వచ్చి మీరు ఏ చోటికి ప్రయాణం అడిగినా, ఏ ప్రాంతానికి అడిగినా కూడా మేము బస్సులు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి మా ఎంపీ గారి మరి కొత్త టూరిజం ప్యాకేజీ స్టార్ట్ చేయడం జరిగింది. మరి గత వారం స్వర్ణగిరికి 50 గంటలకు బస్సులు, ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. అది పోయిన భక్తులందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. మరి 50 గుంటలు కేవలం 15 నిమిషాల్లో దర్శనమైందని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. కాబట్టి మా ఆర్టీసీ వాళ్ళు కూడా అక్కడ గైడ్ ఉంటారు కాబట్టి మీకు దర్శనం కానీ అవి కానీ చాలా సులభంగా అవుతున్నాయి. పోయిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా ఇంకా నుండి రహమతాబాద్ కూడా కొంతమంది అడగడం జరిగింది. కాబట్టి ఈ టూరిజం ప్యాకేజ్ ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని మరి ఈ కార్యక్రమం చేసిన డాక్టర్ తర్వాత రమాకాంత్ గారికి, అలాగే ఎంఏ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సిరులు కురిపిస్తున్న బోడ కాకరకాయ. వరంగల్ జిల్లాలోని గీసుకొండ మండలం ఎల్కతుర్తి గ్రామంలో బొమ్మినేని కేశవరెడ్డి, కృష్ణారెడ్డి అన్నదమ్ముల కూరగాయలు సాగు చేస్తూ లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్నారు. ఎకరానికి పెట్టుబడి 1,00,000 వరకు పెడితే 60 రోజుల్లో 50 టన్నుల దిగుబడి వస్తుంది. మార్కెట్లో కిలో బోడ కాకరకాయలు 300 వరకు పలుకుతుంది. ఎకరానికి 1,00,000 వరకు పెట్టుబడి పెడితే 10 లక్షల వరకు ఆదాయం వస్తుందని బొమ్మినేని బ్రదర్స్ అంటున్నారు. ముందు రైతులకు కూడా కోటి మంది చూస్తారా ఇప్పుడు ఈ వీడియో? రాబోయే రైతుల కన్నా అంటే ఇప్పుడు ఇటనా అన్ని ఛానల్ వేరు, ఇప్పుడు ఆ వేటు న్యూస్ మంచిగా అది ఇంటర్వ్యూ కానీ
వరంగల్ జిల్లా ఎల్కుర్తి హవేలి గ్రామంలో ఒక రైతు బోడ కాకరకాయ సాగు చేస్తున్నారు. ఇప్పుడు ఆ రైతు దగ్గర మనం ఉన్నాం. ఆ రైతుని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇప్పుడు మీరు ఈ బోడ కాకరకాయ సాగు చేయాలని మీకు ఆలోచన ఎలా వచ్చింది? బోడ కాకరకాయ సాగుతో అధిక లాభాలు ఏమైనా గడించవచ్చా? అధిక లాభాలు సాధించవచ్చు. గత 10 సంవత్సరాల నుంచి మేము స్పెషల్గా పండించేది ఏంటంటే బీరా కాకర. 10 సంవత్సరాల నుంచి ఒకటే తీర పంట అవుతుంది కాబట్టి దానికి ఒక సంవత్సరం 2 ఏళ్ళు గ్యాప్ ఇస్తే దాన్ని వైరస్ అనేది వెళ్ళిపోతుందని ఈ పంటకు కొద్ది గొప్ప ఒక 10 ఎకరాలకు మారడం జరిగింది బోడ కాకరకాయకు. ఇప్పుడు ఈ బోడ కాకరకాయ మీరు అంతా వెదురు బొంగులతోనే ఏర్పాటు చేసుకుంటే జరిగింది. ఇప్పుడు దీనివల్ల మనం మిగతా రైతులకు ఏం చెప్తారు? అంటే ఈ సాగు చేస్తే బాగుంటుందా, ఏ విధంగా ఉంటుంది? సాగు చేసుకుంటే బాగానే ఉంటుంది కానీ ఎవరు ముందుకు రావట్లేదు. ఈ కూరగాయల పంట ఖర్చు కూడా ఎక్కువనే ఉంటుంది. ఇవన్నీ ట్రాక్టర్స్ వేసుకున్నాడు చేపట్టి ఖర్చు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎవరు ముందుకు రావట్లేదు రైతులు. ఇప్పుడు వరి, పత్తి సాగు, మొక్కజొన్న సాగు చేస్తున్న రైతులకు ఈ విధమైన బోడ కాకరకాయ పంట చేయడం వల్ల ఏ విధమైన లాభాలు ఉంటాయి? మరొకటి ఏంటంటే మన వరంగల్లో ఈ పంట ఎవరైనా చేసిండ్రా? వరంగల్లో చాలా తక్కువ అండి, చాలా తక్కువ మంది చేస్తారు. పెద్ద మొత్తంలో చేసేదైతే మేమే చేస్తున్నామండి. ఇప్పుడు వరకైతే కూరగాయలు అన్ని తీర్ల పంటలు, ఏ పంట అయినా బీర కానీ, కాకర కానీ, సోరా కానీ, దొండకాయ కానీ ఏదైనా మా పెద్ద మొత్తంలో ఉంటాయి పంటలు. మార్కెట్లో వస్తారు, బయట వాళ్ళు వస్తారు. మన తెలంగాణ చూసుడు వరకే చూసి ఆనందించి సంతోషపడతారే కానీ మళ్ళీ చేసేందుకు ఈ కష్టానికి ఎవరు ముందుకు రావట్లేదు. అంటే వరి, పత్తి సాగుతో పోల్చుకుంటే ఇందులో కొంచెం ఎక్కువ శ్రమ వర్క్, అంటే మనకు ఈ శ్రమ ఎక్కువ పడుతుంటారు. ఇందులో 4 ఇంతల శ్రమ ఎక్కువ ఉంటుంది. శ్రమకు తగ్గట్టుగా ఆదాయం ఉంటుంది. ఏమున్నా వరి కానీ, పత్తి కానీ, ఈ చిల్లర పంటలకు ఎకరానికి పంట లాభం ఎకరానికి 20,000, 30,000 కన్నా ఎక్కువ లాభం చాలా తక్కువ. ఇది ఉంటుంది ఎకరానికి. ఎంత తక్కువ మామూలు పంట మామూలుగా వేసుకున్నా ఎకరానికి 1,00,000 రూపాయలైనా తక్కువలో మిగులుతాయి. అయినా కానీ ఎవరు ముందుకు రావట్లేదు శ్రమ ఎక్కువ చేయబట్టి. ఇది బోడ కాకరకాయ సాగు చేసే రైతు చెప్తున్నది ఏంటంటే అధిక పెట్టుబడి, అధిక లాభం కూడా బోడ కాకరకాయ సాగులో వస్తుందని చెప్తున్నారు. తర్వాత మిగతా రైతులు కూడా కూరగాయల సాగులో ముందుకు రావాలని కూడా వారు చెప్తున్నారు. కెమెరామెన్ వెంకట్తో దిలీప్, KTimes TV. భద్రాచలం కాంగ్రెస్ పార్టీలో బగ్గుమన్న వర్గపోరు. తెల్లం వెంకట్రావు వర్సెస్ పోదం వీరయ్య. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా DCC అధ్యక్షుడు పోదం వీరయ్య సంచలన వ్యాఖ్యలు. దమ్ముగూడెం మండలం కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే వెంకట్రావుపై అసంతృప్తి వ్యక్తం చేసిన పోదం వీరయ్య, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అసలైన కాంగ్రెస్ వ్యక్తి కాదు, వేరే పార్టీలో గెలిచి ఈ పార్టీకి వచ్చాడు. ఆయన రావడం వల్ల ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరిగింది. ఎమ్మెల్యే వెంకట్రావు ప్రవర్తనతో పార్టీకి మాత్రమే కాకుండా ప్రజల విశ్వాసానికి కూడా భంగం కలుగుతుంది. దశాబ్ద కాలంగా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు ఎదుర్కొంటున్న సమస్యలపై జిల్లా మంత్రులకు మరియు ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకెళ్తానని పోదం వీరయ్య అన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ నన్ను మీకాడికి పంపిస్తే ఆ రోజు 11 రోజులలోనే నేను ఎమ్మెల్యేకి గెలిచిన. మీకు 5 సంవత్సరాలు మీ ఎమ్మటుండి మీ తోడుగా ఉండి మీ అందరి యొక్క మనలను పొందిందనుకుంటే మీరందరూ పక్కా పెట్టారు. మరలా పక్కా పెట్టారు. ఆ కర్మని మనం అందరం అనుభవిస్తున్నాం. అనుభవిస్తలేమనేది కాదు, మీ అందరికీ తెలుసు. కాబట్టి ఏది ఉన్నా ఏది లేకపోయినా ఆయన రావడం అనేది మన వాళ్ళకి అన్యాయం జరిగింది అనేది నిజం. ఇట్లా ఎలాంటి పురపంచాలు లేవు. ఇక్కడ ఏదో మనం నీతులు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తమ్ముడు చెప్పాడు, ఏది కాశీనగర్ మన సున్నం బట్టిలో మీ దాని గురించి మేము ఎంత పోరాడి దాదాపుగా 25-26 లక్షలు పెట్టి మేము తిప్పి మమ్మల్ని ట్రిబ్యునల్ వేసి ఆపు చేయించడం జరిగిందనే విషయాన్ని మన పార్టీకి వచ్చిన తర్వాత నేను ఓడిన ఎమ్మెల్యేగా నేను రాసేటందుకు నాకు అధికారాలు లేవు. ఎందుకు లేవు అని అంటే మన ముఖ్యమంత్రి వారు ఎవరైతే తీసుకున్నప్పటికీ వారి ద్వారానే, వారి లెటర్ పేరు ద్వారానే మనకి ఇవ్వాలి. అయినా కూడా రాసేటప్పుడు మేము సీనియర్ నాయకులం, కాంగ్రెస్ వాదులం, మరి ఇక్కడ కాంగ్రెస్ వాదులు ఎవరున్నారని కూర్చోబెట్టినందుకు అడగాల్సిన బాధ్యత ఇప్పుడు మన దాంట్లో కలిసినటువంటి ఎమ్మెల్యే గారికి ఉందని ఈ సందర్భంగా మీకు చెప్పాలి. ఎందుకంటే ఆయన మమ్మల్ని అడగాలి, ఏం ఆయన ఆయన జాగిరి కాదు కదా, నా జాగిరి కాదు, ఆయనయే జాగిరి కాదు. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, మన అందరి జాగిరిది. ఈ మండలంలో ఉన్న నాయకుల అందరి జాగిరి. కాబట్టి ఇక్కడ అందరూ కూర్చోబెట్టుకుని కాంగ్రెస్ వాదులకు ఎక్కువ ఇచ్చే
ఆయనతో వచ్చిన వాళ్ళకు కూడా ఇష్టం ఏమో కాదనేది లేదు. కానీ ఆయన బట్టి వచ్చినటువంటి నాయకులకు మాత్రమే ఇండ్లు అన్ని ఇసుకొని మనందరినీ రోడ్డు మీద చెప్తే మనమేమో ఊరుకోమో. రేపు జరిగే సంస్థాగత ఎన్నికలలో ఇక్కడనే కూర్చొని మనకెన్ని వాళ్ళకెన్ని అనేది కూడా మాట్లాడి నిష్పక్షపాతంగా ఎలక్షన్లో నిలబడతామని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ, నేను ఎప్పటికీ ఎల్లవేళ్ళు ఇక్కడనే ఉంటున్నా. గత ఎలక్షన్లలో కూడా రకరకాల అబద్ధాలు చెప్పి మీ దగ్గర అంత 5 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఉండడు అనే మాటని పదే చెప్పి మీకు ఆ తప్పుడు సమాచారంతో ఈరోజు మన నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేసుకునే దాంట్లో మన చేతులతోటే మన కడుపులో మనం మట్టి పోసుకోవడం జరిగిందనే విషయాన్ని మరోమారు మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. ఏం పీకుతారు అనేది చెడు మాట కాదు. దీనికి హిందీలో ట్రాన్స్లేట్ చేస్తే క్యా ఉడుకుతాడా అనే అర్థం. నేను తెలుగు ఇప్పుడే నేర్చుకుంటున్నా. ఫ్లో వచ్చినప్పుడు ఏం చేయలేను. కవితకు, కేటీఆర్కు, భార్యకు క్షమాపణ చెప్పను. ఫ్లోలో వచ్చిన మాటలను మనసులో తీసుకోవద్దు. మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరైన అనంతరం మీడియాకు వివరించిన కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్. హిందీలో క్యా ఉఖాడ్ రహే, సో దాంట్లో ఏం డెరోగేటరీ లేదు. నుంచి ఒక ప్రెస్ రిపోర్టర్ క్వశ్చన్ అడిగినాడు. అప్పుడు కవిత కూడా ఇంట్రెస్టెడ్ జూబ్లీ సెలెక్షన్ అని చెప్పినాను. సో నేను చెప్పిన కవిత ఏం పీక్తుంది, ఇది నా స్లాంగ్ లాంగ్వేజ్. సో తెలుగు ఇప్పుడు నేను నేర్చుకుంటున్నా అండ్ అది ఫ్లోలో వచ్చేసింది. సో పీక్తున్నా అని ట్రాన్స్లేట్ చేస్తే మీరు హిందీలో క్యా ఉఖాడ్ రహే, సో దాంట్లో ఏం డెరోగేటరీ లేదు. నేను మహిళలకు అట్మోస్ట్ రెస్పెక్ట్ చేసే ఒక వ్యక్తి ఫిరోజ్ ఖాన్. సో ఇది నా స్టైల్ ఆఫ్ భాష. నేను ఇప్పుడు మాట్లాడేటప్పుడు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఇట్లనే చెప్పేస్తా. సో కేటీఆర్ పెళ్ళం ఇది చెప్పేస్తా. కవిత. సో మేడం ఏమంటున్నారంటే మీరు రెస్పెక్ట్గా శ్రీమతి గారు, జీ అది యూజ్ చేయాలి. సో ఇది నా భాష. ఈ స్టైల్లో నేను ఫంక్షన్ చేస్తాను. సో నాకు ఏం డెరోగేటరీ ఎక్కడ కనిపించలేదు. ఏం పీక్తారు, వాట్ ఈజ్ రాంగ్ అని అడిగినా నేను. కానీ తప్పకుండా కొద్దిగా గారు, జీ అది నేను యూజ్ చేయాలి. కానీ నేను పూర్తిగా గ్యారంటీ ఇయ్యను. రైట్, ఆ ఫ్లోలో ఎట్లా ఉంటుంది అట్లనే మాట్లాడతాం. తెలంగాణ ప్రజలను నట్టేట ముంచిన కాంగ్రెస్ 420 హామీలను తుంగలో తొక్కిన ప్రభుత్వం. బారస జిల్లా అధికార ప్రతినిధి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ రానున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సారథ్యంలో వనపర్తి పట్టణ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పలుస రమేష్ గౌడ్ అధ్యక్షతన వనపర్తి పట్టణంలోని 6వ వార్డు మెట్టుపల్లి యందు టీఆర్ఎస్ నేతలు పర్యటించారు. తెలంగాణ జై తెలంగాణ. ఎస్ఎన్ఆర్ గారి నాయకత్వం. నినాదాలు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్. నాయకత్వం సింగిరెడ్డి నాయకత్వం, సింగిరెడ్డి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. చేశారుంటే మాకు సరిలాగా ఇచ్చేది రైతు బంధు. ఇప్పటికి వెళ్ళిపోయారు. 2 పంటలు చెప్పాము, మొన్న వేసిండు. ఒడ్లై బోనాస్ ఇది వరకే రాలేదు చెప్పిండు కానీ ఇంత బోయ పెడతానని ఇంత కూడా ఇచ్చే బంగారు ఇచ్చే పెళ్లి కానీ వాళ్ళకి పెళ్లి చేసిండు కానీ వాళ్ళకి తిరిగి చేసే పింఛన్లు రావాలని పింఛన్లు ఇచ్చి 6,000, 6,000 గుంకాయలకు 7,000, ఇంకులకు 10,000 కేసీఆర్ ఉన్నప్పుడు మాకు సంతోషం ఉంది. సారు
ఒడ్లు తూకం చేసి 20 రోజులు అయింది, ఎండబెట్టి 20 రోజులు అయింది, లారీకి ఎత్తి 20 రోజులు అయింది, డబ్బు రాక 1 నెల అయింది. మొలకలు వచ్చాయి. మాకు 3 నెలల సీజన్కు మా డబ్బు మాకు రావాలంటే కూడా మళ్ళీ లక్ష అయినా కూడా 10,000 కట్ అయి వచ్చినాయి. కొంచెంక కట్ అయినాయి. కేసీఆర్ ఉన్నప్పుడు కట్ట కాలే మాకు. లోడ్ ఎత్తినాక మళ్ళీ ఆడ కాట చేసి మళ్ళీ కట్ చేసిండు, లక్ష కాడ 10,000 తగ్గించాడు. మాకు రైతు మీనికి ఎట్లా అవుతాం మేము కాంగ్రెస్ ఏతాం ఎందుకే మంతని మున్సిపాలిటీ పరిధిలో 10 కోట్ల నిధులతో శనివారం మంత్రి శ్రీధర్ బాబు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మొదటగా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సింథటిక్ టెన్నిస్ కోర్ట్, చిల్డ్రన్ పార్కులకు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ బాలికల పాఠశాలలో అధునాతనమైన డిజిటల్ క్లాసులను, లైబ్రరీని ప్రారంభించారు. పట్టణంలోని 2 చెరువులు ఆధునీకరణ పనులను, మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం గంగపూరి పరిధిలో 33/11 kV సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు. బ్యూటిఫుల్ వేరే ప్లాన్ చేస్తున్నాం. క్లీన్ చేసేంత చేయకుండా దానికి ఏం లాభం ఉంటుంది? స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ దయచేసి మీరందరూ కూడా కూర్చోవలసిందిగా మనసుతో కోరుతున్నాం. కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం కార్యక్రమం పాఠశాలకి దయచేసి మీరందరూ కూడా ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి అందరూ పెడతామని చెప్పినాం. ప్రభుత్వం వచ్చింది. ఓ పరంగానైతే 8 లక్షల కోట్ల రూపాయల అప్పున్నది, ఇంకో పక్కన మీకు ఇచ్చిన హామీలు ఉన్నాయి. ధైర్యం కోల్పోకుండా ఏ పని చెప్పినామో ఆ విధంగా కార్యక్రమం చేసి ఆర్థిక వ్యవస్థను దారిలో పెట్టి చేసే కార్యక్రమ భాగంలో ఓ పక్షాన ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు దాదాపు 60,000 వరకు నింపుతాం. మీ డిఎస్సిని కూడా నిర్వహించడం జరిగింది. మీ టీచర్ల ప్రమోషన్లు కానీ, మీ టీచర్ల ట్రాన్స్ఫర్లు కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పారదర్శకంగా చేసిన మా ప్రభుత్వం ఈరోజు విద్యా వ్యవస్థను పటిష్టం చేసే ప్రయత్నంలో ముందుకు సాగుతుందని పెద్దల విజ్ఞులందరూ కూడా తెలుసుకోవాలని మేము అందరినీ కూడా కోరుతాము. ఈనాడు విద్యార్థులు ఉన్నారు. ప్రైవేట్ పాఠశాలల కంటే మెరుగైన ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి మరి పిల్లలందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివించే ఒక ప్రయత్న భాగంలో ఒక పరంగా విద్యాశాఖకు సంబంధించిన అధికారులతో పాటు స్థానికంగా ఆ పాఠశాలలో పనిచేస్తా ఉన్న హెడ్ మాస్టర్తో పాటు ఉపాధ్యాయ సోదరులు సోదరిమలందరూ కూడా ఈరోజు ఒక డ్రైవ్ పెట్టి చాలా మందిని కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే ఒక ప్రధానమైన కార్యక్రమాన్ని పెట్టుకొని విజయవంతంగా ముందుకు నడుస్తున్న ధర్మిల వారందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. మొదటగా ఇప్పుడే మా విలేకరు సోదరుడు ఇప్పుడు గట్టి కలిసాడు. ప్రైవేట్ పాఠశాల నుంచి ఈరోజు ఈ జెడ్పీ స్కూల్లో, గర్ల్స్ స్కూల్లో జాయిన్ చేయించడం జరిగింది. 25 అడ్మిషన్లు ప్రైవేట్ నుంచి ప్రభుత్వ పాఠశాలకు రావటం, ఇదే స్కూల్కి రావటం, మండల స్థాయిలో అదేవిధంగా జిల్లా స్థాయిలో కూడా మేము మన సమీక్ష చేసినప్పుడు పెద్ద ఎత్తున విద్యార్థులందరికీ రావడానికి కారణం ఓ రోజు ప్రభుత్వ ఆలోచన, ముఖ్యమంత్రి స్వయాన విద్యాశాఖ నిర్వహిస్తా ఉన్న తరుణంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ప్రభుత్వానికి సంబంధించిన అందరూ కూడా ఈరోజు ప్రత్యేకించి ప్రభుత్వ పాఠశాల విద్యను పెంపొందించే ఒక కార్యాచరణ తీసుకొని ముందుకు నడుస్తా ఉన్నాం. ఆ తరుణంలో నేను ఈ ప్రాంతాన్ని నుంచి శాసనసభ్యుడిగా ఉన్నా.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాకు మొట్టమొదటిసారి 10 సంవత్సరాల తర్వాత ప్రభుత్వంలో ఉండే అవకాశం ప్రజలందరూ ఇచ్చారు. గడిచిన 10 సంవత్సరాలకు సంబంధించి విద్యా వ్యవస్థను పక్కన పెట్టింది ఆనాటి ప్రభుత్వం. సరే, విద్యార్థుల పక్షాన, ఉపాధ్యాయుల పక్షాన, ఉపాధ్యాయుల మరి ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన అంశం విషయంలో కానీ ఈరోజు మా ఉపాధ్యాయ సంఘాలు కొంతమంది వచ్చి మాకు కొంతమందికి ప్రమోషన్లు కావాలని, కొంతమందికి ట్రాన్స్ఫర్లు కావాలని అడుగుతున్నారంటే వారికి మా పైన ఉన్న నమ్మకమే. ఏ నమ్మకం? ప్రభుత్వం పైన ఉన్న నమ్మకం. 10 సంవత్సరాలు గడిచిన తర్వాత మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.